మీ గుంటూరు నందిని బెంగళూరు ఎందుకు వెళ్ళింది? ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్ అనమాట. ఎర్లీ మార్నింగ్ హోస్కోటల్ అయితే దిగాను అనమాట 7కి. ఇక్కడ నుంచి కబాలీపూర్ అయితే వెళ్ళాను. ఎంతో ఫేమస్ అయిన కాటేరమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాను. 350 సంవత్సరాల నాటి రావి చెట్టు చూస్తున్నారు కదా, ఇక్కడ ముడుపు కడితే నిజంగా కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి అండ్ అలానే నరదిష్టి కూడా పోతుందన్నమాట. సో ఫుల్ వీడియో అయితే నా యూట్యూబ్ ఛానల్లో అయితే ఇచ్చాను. గుంటూరు నంది బెంగళూరు ట్రిప్ అని చూడండి, చాలా బాగుంటుంది. మీ గుంటూరు నందికి తెలిసిందే కదా, దైవ భక్తి చాలా ఎక్కువ. సో ఎక్కువగా నమ్ముతూ ఉంటాను. నాకు అమ్మ అయితే తోడుగా ఉంటుంది అండ్ అక్కడ నా ఫాలోవర్స్ అనమాట. సో వాళ్ళ ఇంట్లోనే నేనైతే రెస్ట్ తీసుకున్నాను. అలానే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ 8:30కి బస్ బుక్ చేశాను అనమాట గుంటూరుకి. సో ఇది స్టే అయిపోయిన తర్వాత ఇక్కడ గణేష్ పిల్లలు చూస్తున్నారు కదా, చందాలు అనమాట. అండ్ అలానే 8:30 నేను వచ్చిందేమో 7కి వచ్చేసాను అనమాట. ఇక్కడ ఫ్రూట్స్ అవన్నీ షాపింగ్ చేసుకొని కొంచెం తిని అలానే నా ఫేవరెట్ అవకాడో జ్యూస్ తాగి. బెంగళూరు వాళ్ళకైతే ఈ టెంపుల్ జస్ట్ 30 కిలోమీటర్స్ మాత్రమే. అలా జ్యూస్ తాగిన తర్వాత మా బస్ కోసం అయితే వెయిట్ చేశాను. వెంటనే వచ్చేసింది అనమాట జబర్ బస్. ఇదే అనమాట, జబర్దస్త్గా ఉంది, మామూలుగా